తెలంగాణలో వరద రాజకీయం మొదలైంది. నిన్నటిదాకా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడిచింది. ఇకపై కాంగ్రెస్ బీజేపీ మధ్య జరగబోతోంది. సాయం ఏది, ఎక్కడ, ఎంత ఇస్తారని బీజేపీకి వరుస ప్రశ్నలు సంధిస్తోంది కాంగ్రెస్. అట్నుండి కూడా కౌంటర్ వస్తోంది. ఇవ్వడానికి రెడీ కానీ ఎంత కావాలో లెక్కలేవి అని ప్రశ్నిస్తోంది బీజేపీ. చూస్తుంటే రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో వరద రాజకీయం. తక్షణం 2000 కోట్లు ఇవ్వాలన్న రేవంత్ సర్కార్, ఇచ్చిన 1000 కోట్లు ఖర్చు పెట్టాలన్న కేంద్ర సర్కార్. మరోవైపు బీజేపీ నేతల పర్యటన, నష్టంపై అంచనా. ఇటు కాంగ్రెస్ కామెంట్లు, అటు బీజేపీ కౌంటర్లు. మరి వరద సాయం సంగతేంటి? ఎంతిస్తారు, ఎప్పుడిస్తారని అడుగుతోంది రేవంత్ సర్కార్. ఇంత నష్టం జరిగిందన్న రిపోర్టే ఇవ్వలేదు, ఎలా ఇస్తామంటోంది మోదీ సర్కార్. అరుచుకోవడం, విమర్శించుకోవడం లాంటివి పెద్దగా లేవు గాని వరద సాయంపై కాంగ్రెస్ బీజేపీ మధ్య ఓ ఫైట్ అయితే జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్రాన్ని ఏమీ అనడం లేదు. రాష్ట్రానికి కేంద్రానికి ఉండాల్సిన సంబంధాలను గుర్తు చేస్తూ స్వయంగా ప్రధాని మోదీనే రావాలని, వచ్చి జరిగిన నష్టం చూడాలని కోరారు. స్వయంగా ప్రధానే వస్తే ఎంతో కొంత రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించకుండా ఉండరు. ఆ రూపంలో రాష్ట్రానికి సాయం అందుతుందన్నది రేవంత్ సర్కార్ ఆశ. అందుకే నష్టం అంచనా వేయడానికి కేంద్ర బృందాలు వచ్చే వరకు, కేంద్రం తరపున ఎంతిస్తారో చెప్పే వరకు రాష్ట్ర సర్కార్ కూడా సాఫ్ట్ గానే వెళ్తోంది. అటు బీజేపీ కూడా పెద్దగా విమర్శలకు దిగడం లేదు. తెలంగాణలో వచ్చిన వరదలు ఓ విపత్తుతో సమానమని అంగీకరిస్తూనే కేంద్రం ఏమేం చేసిందో చెప్పుకొచ్చింది. వరద సహాయక చర్యల్లో సహాయం చేసేందుకు కేంద్రం 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, 2 హెలికాప్టర్లను పంపింది. పైగా కేంద్రం ఇచ్చిన 1300 కోట్ల రూపాయల విపత్తు నిర్వహణ నిధులు ఇప్పటికీ రాష్ట్రం ఖాతాలోనే ఉన్నాయని, వాటిని ఖర్చు చేశాక ఇంకా ఎంత కావాలో రిపోర్ట్ ఇస్తే మంజూరు చేయడానికి రెడీగా ఉందని సమాధానం చెప్పింది. చూడ్డానికి ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్టుగా కనిపిస్తున్నా లోలోన రెండు పార్టీలు ఒకరిపై ఒకరు రగిలిపోతున్నాయి. చూడండి, 2 అంశాలు. కేంద్రం వెంటనే ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారిని, స్వయంగా ప్రధానమంత్రి గారు మాట్లాడారు. అదే మాదిరిగా నేషనల్ డిజాస్టర్ టీమ్స్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి, కేంద్ర బృందాలు పనిచేస్తూ ఉన్నారు. 2 కేంద్ర బృందాలు, 2 సర్వే టీములు కూడా పనిచేస్తూ ఉన్నాయి. నేషనల్ డిజాస్టర్ టీము ఫోర్స్ పూర్తిగా పనిచేస్తూ ఉన్నది. ఆల్రెడీ 1300 కోట్ల రూపాయలు నేషనల్ డిజాస్టర్, స్టేట్ నేషనల్ డిజాస్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయి. అది ఖర్చు పెడితే ఇంకా తక్కువైతే డబ్బులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. చనిపోయినటువంటి వాళ్ళకు 3 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా కేంద్రం ప్రకటించింది. కేంద్రం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఉంది. వరదల సమయంలో తెలంగాణకు సహాయం అందించడానికి 2 హెలికాప్టర్లను పంపించి హకీంపేటలో రెడీగా ఉంచితే వాటిని అసలు వినియోగించనే లేదంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది కేంద్ర హోంశాఖ. వరదల గురించి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారమూ అందలేదని కేంద్ర హోంశాఖ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటికైనా రోజువారీ నివేదికను పంపేలా అధికారులను ఆదేశించాలని తెలంగాణ సీఎస్ కు కేంద్ర హోంశాఖ లెటర్ రాసింది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాసింది. సరే, అవే సరిపోతాయా లేదా అదనంగా మీరు అడగండి, సంతోషం, మేము కూడా డిమాండ్ చేస్తాం. కానీ మీరు రిక్వెజిట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. గతంలో ఉన్నటువంటివి అక్టోబర్ రాలేదు, ఇంకా ఏప్రిల్లో మీరు పీరియాడికల్గా ఇవ్వాల్సినటువంటి డీటెయిల్సే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపలేదు. ఇవన్నీ ఏమి చేయకుండా గుడిగిడ కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రధానమంత్రి రావాలి, ఇది చేయాలి. ఏంది ఇది? అసలు మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ఏ మాటకా మాట వరద సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయాలు నడిచాయి. విమర్శలు, ప్రతి విమర్శలు వినిపించాయి గానీ బీజేపీ ఇన్వాల్వ్ అవ్వలేదు. తెలంగాణ బీజేపీ యాక్టివ్ గా లేదనుకోవాలా, లేక వరదల్లో రాజకీయాలు ఎందుకు అనుకుందో గానీ ఇప్పటి వరకు సైలెంట్ గానే ఉంది. ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు ప్లాన్ చేసింది. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ వేర్వేరు బృందాలుగా పర్యటించాలని డిసైడ్ అయ్యారు. ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెళ్తారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బండి సంజయ్ టీంతో వెళ్తున్నారు. ఇక మహబూబాబాద్, ములుగు ప్రాంతాల్లో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటిస్తారు. ఈటెల నేతృత్వంలోని బృందంలో ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ ఉంటారు. ఖమ్మం, కోదాడ, ములుగు, మహబూబాబాద్ లో జరిగిన నష్టం వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి వివరిస్తున్నామని చెప్పారు తెలంగాణ బీజేపీ నేతలు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించే నివేదిక ఆధారంగానే కేంద్రం తగిన సాయం అందిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులను ఆదేశించారు. కేంద్రం అందించే వరద సాయంపై ఇప్పటికిప్పుడు డైలాగ్ వార్ జరగకపోవచ్చు గానీ ఏ చిన్న తేడా వచ్చినా రెండు పార్టీల మధ్య ఢీ అంటే ఢీ అనేలా మాటల యుద్ధం జరగచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.